హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా మనం మైక్ టీవీలో ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి ఈరోజు అకౌంటెంట్ సంబంధించి అట్లాగే డాటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి ఉద్యోగాలు పడ్డాయి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఏపీపీఎస్సీఎల్ పాడేరులో అకౌంటెంట్లు, పాడేరులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు జిల్లా కార్యాలయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిర్రు. అకౌంటెంట్ గ్రేడ్ 3లో 2 పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 2 పోస్టులు విడుదల చేయడం జరిగింది. అయితే టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3లో 4 పోస్టులు, మొత్తంగా 8 పోస్టులు ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో సంబంధిత విభాగంలో మీకు డిగ్రీ, పీజీ క్వాలిఫికేషన్ ఉండాలి. అట్లాగే వయసు రీత్యా చూసినట్లయితే 35 ఏండ్లు మించకుండా ఉండాలి. శాలరీ కూడా వచ్చేసి నెలకు అకౌంటెంట్కి అయితేనేమో 27,000 రూపాయలు ఉంది. ఇక డిఈఓకి అయితేనేమో డాటా ఎంట్రీ ఆపరేటర్కి అయితేనేమో 18,500 రూపాయలు ఉంది. ఇక టెక్నికల్ అసిస్టెంట్కి అయితేనేమో 22,000 రూపాయలుగా ఉంది. ఇక దరఖాస్తును వచ్చేసి ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంది. ఇది జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, ఏపీఎస్సీఎస్సీఎల్ కలెక్టరేట్ కాంపౌండ్, పాడేరు చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. ఇక మీకు పూర్తి వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. ఇది దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 8 వరకు ఉంది. వెబ్సైట్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు .ap.gov.inలో సంప్రదించవచ్చు. ఇక ఏపీపీఎస్సీఎస్సీఎల్ భీమవరంలో మరొక నోటిఫికేషన్ ఉంది. అంటే ఇది కూడా ఉద్యోగాలకు సంబంధించి సేమ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే భీమవరంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా కార్యాలయం నుంచి మనకు పశ్చిమ గోదావరి జిల్లాలో 3 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసిర్రు. ఇవి అకౌంటెంట్ గ్రేడ్ 3 వచ్చేసి 2 పోస్టులు, అట్లాగే డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు 1. ఇంకా చూసినట్లయితే ఈ 3 పోస్టులు ఇక్కడ నుంచి మనకు నోటిఫికేషన్ విడుదల చేసిర్రు. అర్హతలు వచ్చేసి సంబంధిత విభాగంలో మీకు డిగ్రీ, పీజీ అర్హతలు కలిగి ఉండాలి. అట్లాగే వయసు రీత్యా వచ్చేసి 35 ఏండ్లు మించకుండా ఉన్నవారై ఉండాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 9 వరకు ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కనుక కావాలనుకుంటే సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి westgodavari.ap.gov.inలో సంప్రదించవచ్చు. ఇవి మీకు మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అట్లాగే దీంట్లో చూసినట్లయితే టెక్నికల్గా కూడా ఈ రెండిట్లో, భీమవరంలో అండ్ ఇంతకుముందు చూసిన ఆ నోటిఫికేషన్లో రెండిట్లో కూడా మీకు మినిమం డిగ్రీ, పీజీ క్వాలిఫికేషన్ ఉండి అందులో కంప్యూటర్ అట్లాగే టైప్ సంబంధించి గ్రేడ్ 1, గ్రేడ్ 3 అప్పర్, లోవర్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ రిలేటెడ్గా కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఇవి అవుట్సోర్సింగ్ రిలేటెడ్, గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసులలో ఇవి పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇక మరో నోటిఫికేషన్ చూస్తే అనకాపల్లి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో అనకాపల్లిలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం నుంచి ఒప్పంద ప్రాతిపదికన అనకాపల్లి జిల్లాలో 23 పోస్టులు వీళ్ళు విడుదల చేయడం జరిగింది. అందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇక ఉద్యోగాలు చూసినట్లయితే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, లీగల్ కమ్ ప్రొబేషనర్ ఆఫీసర్, అట్లాగే అకౌంటెంట్, సోషల్ వర్కర్, డేటా అనలిస్ట్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అవుట్ రీచ్ వర్కర్, డాక్టర్, నర్సు, ఇంకా ఇతరత్ర పోస్టులు ఉన్నాయి. ఇవి ఓవరాల్గా మొత్తం 23 పోస్టులను ఈ జిల్లా నుంచి అనకాపల్లిలో విడుదల చేయడం జరిగింది. అయితే సంబంధిత అర్హతలు చూస్తే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మీకు 10వ తరగతి, ఇంటరు, డిగ్రీతో అట్లాగే పీజీతో పాటు పని అనుభవం కూడా కలిగి ఉండాలి. వయసు రీత్యా అయితే 42 ఏండ్ల మించకుండా ఉన్నవారై ఉండాలి. ఇక దరఖాస్తును వచ్చేసి ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఫిలప్ చేసినటువంటి దరఖాస్తుని మీరు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం, నూకాంబిక ఆలయం వద్ద అనకాపల్లి జిల్లా చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్లో ఈ దరఖాస్తును చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 21 వరకు మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. పూర్తి వివరాలు సంప్రదించాలనుకుంటే అనకాపల్లి.ap.gov.inలో సంప్రదించవచ్చు. ఇవి కూడా సేమ్ మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ కానీ అట్లాగే వాళ్ళు అడిగినటువంటి ఏవైతే నోటిఫికేషన్స్ విడుదల చేసినటువంటి పోస్టులు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. అట్లాగే దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కూడా, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అట్లాగే టైపింగ్ వచ్చి ఉండాలి. ఇంకా రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పని అనుభవం కూడా కలిగి ఉండాలి. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా మీకు కలిగి ఉంటే మంచిగా ఉంటుంది. అట్లాగే లోకల్ క్యాండిడేట్స్ అయ్యేది ఉంటే దాంట్లో ఎక్కువ అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక వాకిన్స్ అని చెప్పేసి రైట్స్ లిమిటెడ్లో ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది గుడ్గావ్లోని రైట్స్ లిమిటెడ్
6 కాంట్రాక్ట్ ప్రతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసిర్రు. ఇవి ఇంజనీర్ మెటలర్జీ ఆర్ మెకానికల్ 4 పోస్టులు, ఇక ఇంజనీర్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ 2 పోస్టులు విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అర్హతలు చూస్తే సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి, దానికి సంబంధించినటువంటి పని అనుభవం కూడా కలిగి ఉండాలని చెప్పి అడగడం జరిగింది. అయితే ఎంపిక విధానం వచ్చేసి మీకు ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, అట్లాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇతరత్రా కూడా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 15 వరకు అవకాశం ఉంది. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి డిసెంబర్ 18 వరకు అవకాశం ఉంది. ఇక ఇందుకు సంబంధించి మీరు ఈ వేదిక వచ్చేసి రైట్స్ కోల్కతా కార్యాలయం. పూర్తి వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి www.rights.com. ఇందులో సంప్రదించవచ్చు. ఇక ప్రవేశాలు వచ్చేసి ఎస్ఆర్ఎం జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ చెన్నైలోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2024 విద్యా సంవత్సరానికి గాను ఎస్ఆర్ఎం జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2024 ద్వారా బీఈ బీటెక్లో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులను సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఇందుకు సంబంధించి అర్హతలు చూస్తే కనీసం 60% మార్కులతో మీరు 10+2 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అందులో కూడా ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్, ఇంజనీరింగ్, గ్రాఫిక్స్, బాటనీ, జువాలజీ ఇందులో ఏవైనా ఏ రిలేటెడ్ అయితే కోర్స్ ఉంటుందో దానికి సంబంధించి ఇది మీరు 10+2 క్వాలిఫై పాస్ అయి ఉండాలి. ఇక ఎంపిక విధానం వచ్చేసి దీనికి సంబంధించి ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. ఇది అటానమస్ రిలేటెడ్, దానికి సంబంధించి ఎంట్రన్స్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక దరఖాస్తు చేసుకోవడానికి మీకు చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 13, 2024 ఉంటుంది. ఇది వచ్చేసి ఫేజ్ 1. మళ్ళా ఫేజ్ 1 మెయిన్స్ వచ్చేసి 19, 20, 21 ఏప్రిల్లో ఇవి నిర్వహించడం జరుగుతుంది 2024లో. ఇక ఫేజ్ 2 మెయిన్స్ వచ్చేసి 21, 22, 23 జూన్లో నిర్వహించడం జరుగుతుంది 2024 సంవత్సరంలో. ఇక పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి www.srmist.edu.in. ఇది ఎస్ఆర్ఎంకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. ఇవి ఈరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మరో వీడియోలో వేరే విద్యా ఉద్యోగ సమాచారం ఇన్ఫర్మేషన్ సంబంధించి తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా మనకు ఇలాగే దానికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటివి తెలుసుకుంటూ ఉంటాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి, లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి.